హాట్ అండ్ సోర్ చికెన్ నూడిల్స్ సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. నూడిల్స్, వెన్న, కీరా, కార్న్ఫ్లోర్, చికెన్ క్యూబ్స్, అల్లం, పచ్చిమిర్చి, చింతపండు పులుసు, ఉల్లిపాయ, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, అజినమోటో, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, ఇంకా సీజనింగ్ పౌడర్. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామంటే పొయ్యి వెలిగించుకొని ఎసరు పెట్టేసుకుందాం. నూడిల్స్ ఉడికించుకోవడానికి పెట్టేసుకున్నాం. అలాగే ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఎక్కువ వేయకండి, ఎందుకంటే మళ్ళీ ఈ నూడిల్స్ ఉడికిన తర్వాత వాటర్ కూడా అలాగే వాడేసుకుంటాము, కాబట్టి ఎక్కువ ఉప్పు వేయకండి, ఎక్కువైపోతుంది. కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటున్న నూడిల్స్ ముద్దగట్టకుండా ఉండడానికి. దెన్ అందులో నూడిల్స్ వేసేసుకుందాం. కొద్దిగానే వేసుకుంటాం నూడిల్స్. ఓకే, చికెన్ కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకుంటాం. ఓకే, డన్. ఇంకో పొయ్యి కూడా వెలిగించి పెనం పెట్టేసుకున్నా. జింజర్ చాప్ చేసుకుంటున్నా. వెల్లుల్లి, పెనం వేడెక్కిపోయింది. ఇందులో ఆయిల్ వేసుకొని కుకింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఆయిల్, అందులో గార్లిక్ వేస్తున్నాను. దెన్ జింజర్, తర్వాత పచ్చిమిర్చి, స్లిట్ చేసి వేస్తే వేసేయండి, లేదంటే చాప్ చేసి వేసుకోండి ఇంకా కారం రావాలనుకుంటే. చికెన్ వేసేసుకుంటున్నా. ఆనియన్, సూప్ కదా, డైస్ చేసి వేసుకుందాం. ఓకే, డైస్డ్ ఆనియన్. కీరా చాప్ చేసుకొని వేద్దాం. సీడ్లెస్ కీరా వేసుకుంటున్నా. కీరా డిష్లో
కొద్దిగా బటర్ యాడ్ చేసుకుంటా ఇప్పుడు. ఫస్ట్ నుంచి ఓవరాల్ బటర్లో కుక్ చేసుకున్నా పర్లేదు, ఇప్పుడు బటర్ యాడ్ చేసినా పర్లేదు. లాస్ట్లో యాడ్ చేస్తే ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది, అందుకని యాడ్ చేసుకున్నా. ఇప్పుడు ఇంకా కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నా. కార్న్ఫ్లోర్ మిక్స్ చేసుకొని స్లర్రీ లాగా కలుపుకోవచ్చు, లేదంటే ఇలాగైనా వేసుకోవచ్చు. సో దీన్ని ఇప్పుడు నూడిల్స్ ఉడికిపోయాయి కదా, దీంట్లోకి షిఫ్ట్ చేసేస్తున్నా. ఇప్పుడు కొద్దిగా అజినమోటో, సీజనింగ్ పౌడర్, మిరియాల పొడి, చింతపండు రసం, చిల్లీ ఫ్లేక్స్, అంతే. అక్కడి వరకు వేసుకుందాం. ఇంకొద్దిగా ఉప్పు కలుపుకుందాం. ఆల్రెడీ వాటర్లో వేసాం, అది కాకుండా కాస్త యాడ్ చేస్తున్నాం. ఓకే, ఎస్. అలా ఓ చక్కటి బాయిల్ రావాలి ఇక్కడే. ఫైనల్గా స్ప్రింకిల్ చేసుకోవడానికి కోరియాండర్ కాస్త చాప్ చేసి పెట్టుకుందాం. ఓకే, చక్కటి బాయిల్ వచ్చింది. కార్న్ఫ్లోర్ వేసాం కదా, దానివల్ల కొంచెం చిక్కదనం కూడా వస్తుంది. అలాగా రైట్. లాస్ట్లో కోరియాండర్ అలా స్ప్రింకిల్ చేసేసుకున్నాం కదా, అంతే. సూప్ రెడీ అయిపోయింది. లెట్స్ గో టు ప్రెజెంటేషన్.